ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మా దగ్గర ఉంది నవ్వుల బ్యాంక్. అందులో ఉండే పంచుల వల్ల మీ అందరికీ వస్తుంది మంచి కిక్. కామెడీ చేయడంలో మాదే ఫస్ట్ ర్యాంక్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఆ కుర్చీని మార్చబెట్టి కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్. నేను సీనియర్ మేనేజర్. అవును సార్. ఎస్ అసిస్టెంట్ మేనేజర్ సార్. దిస్ ఇస్ అవర్ బ్యాంక్. నువ్వు వచ్చి 1 వీక్ కూడా కట్టలేదు. అసలు బ్యాంక్ అంతా ఏంటి ఏంటిది మేకతాలు ఉందండి. నేను రాగానే ఒక ఆయన లోన్ గురించి వచ్చాడు సార్. చాలా తాకట్టు పెట్టాను, డబ్బులు ఇవ్వండి అన్నాడు. మేకతాలు తెచ్చాడు, నేను డబ్బులు ఇచ్చిన. మొన్న ఒకటికి లోన్ ఇలా ఇచ్చావు, అలా లాక్కున్నావు ఎందుకు? నేను లోన్ ఇయ్యంగానే మీ రుణం నేను తీర్చుకోలేను సార్ అన్నాడు. మరి తీర్చలేను, నీకు డబ్బులు ఎందుకు అని తీసుకుని మళ్ళీ లాకర్లో పెట్టా. సరే, ఎండిపోయిన తాడి చెట్లకి ఎప్పుడు ఎన్ని రోజులు ఇలా ఉంటారు సార్? పెళ్లి గట్రా ఏమన్నా చేసుకోరా మీరు? పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నారా? ట్రై చేసిన ఒక్క అమ్మాయి పడట్లేదురా సార్? నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. ఏంటి ఐడియా? బ్యాంక్ మేళా అని పెడితే లోన్ మేళా అండి. లోన్ మేళా సార్. లోన్ మేళా అని పెడితే ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలు అందరూ వచ్చి లోన్ తీసుకుంటారు సార్ మన దగ్గర. ఇప్పుడు వచ్చిన అమ్మాయిలలో నువ్వు ఎవరినన్నా ఒకరిని సెట్ చేసుకోవచ్చు సార్. లోన్ మేళా జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడ వాయినాలు ఇస్తున్నారంట, అందుకని చెప్పేసి తీసుకుందామని వచ్చాను. అదేంటి, ఇక్కడ లోన్లు ఇస్తారు కదా? మరి తెలిసి ఎందుకు అడిగేవో? ఇక్కడ పనికి మనకి లోన్లు గట్రా అయ్యారంట తెలుసా? ఎలా ఎవరో నేను కూడా చూస్తా. తీసుకునే వెళ్తాను లోను. సరే, మీరు మాట్లాడుకొని కొట్టుకోండి కానీ నేను వెళ్ళి నా లోన్ తీసుకుంటాను. ఇలాగా లోన్ ఇచ్చేది అక్కడ. ఫస్ట్ నేను వచ్చాను, నేను వెళ్తాను. ఇలాగా నేను వెళ్తాను. వదిలేండి. హలో, ఫస్ట్ వచ్చింది నేను. వీళ్ళు ఎట్లా ఆపుతూ చూడు. అమ్మా, ఎవరి వయసు ఎక్కువ వాళ్ళు రండి ఫస్ట్. నాకేం కాదు, నీకే అంట. వీళ్ళందరికన్నా నేనే చిన్నపిల్లని. అవును, మీరే చాలా చిన్న పిల్ల. చూస్తుంటే వయసులో చిన్న వాళ్ళగా మీరే కనపడుతున్నారు. చెప్పేనా? అది అర్థమైందా? ఫేస్ రీడింగ్ ఎక్కడ? సరే, మీకు లోన్ కావాలి కదా? అవునండి సార్. ఎలా ఉంది అమ్మాయి? బాగుంది సార్. మీకే సెట్ అవుతుంది సార్, ప్రపంచంలో అవునికి సెట్ కాదు. ఏంట్రా ఇది? ఒకసారి చెల్లమ్మ ఏంటి? సిహెచ్ చెల్లెమ్మ. అందరూ చెల్లి సిహెచ్ చెల్లెమ్మ. సిహెచ్ పక్కన సుక్క పెట్టాలి కదా. మీరు పెట్టుకొని ఖాళీగా ఉన్నారుగా. లోన్ ఎందుకు కావాలి నీకు? చదువుకుందాం అనుకుంటున్నాను. ఏం చదువమ్మా? ఏం చదువుతావు? ఇంగ్లీష్ చదువుకుందాం అనుకుంటున్నాను. ఏ యూనివర్సిటీలో? టేబుల్ బ్రిడ్జి యూనివర్సిటీలో. అది టేబుల్ కాదు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఒకవేళ అది ఫెయిల్ అయితే నువ్వేం చేస్తావు? అక్కడే అడుక్కు తింటాను. వాళ్ళు అక్కడ తన్ని ధరమైతే ఎక్కడ అడుక్కుంటాను. ఇదిగో, ఫస్ట్ నీకు అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము. మీ ఏజ్ ఎంతో చెప్పండి. 16 సంవత్సరాలే. మొన్నే 16 వచ్చింది. మీ బర్త్డే కేక్ మీద ఎన్ని క్యాండిల్స్ పెడతారు? 16 క్యాండిల్స్ పెడతాను. ఎందుకలా? అంటే మిగిలిన 16 పట్టవు కదా. వేసుకోండి 32. మీకు లోన్ శాంక్షన్. సూపర్ అండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇచ్చాను. ఓకేనా? అదేంటి, మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మాకెందుకు లోన్ ఇవ్వడం? మీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే లోన్ ఇవ్వండి మాకు. ఇంట్రెస్ట్ అంటే మీకు వడ్డీ లేకుండా లోన్ ఇస్తున్నా. సరే అండి. లోన్ కట్టండి ఆంటీ. ఆంటీ నీకు ఆంటీ అంటే ఆంటీ అనుకో మండిపోదు. బూతులో చెత్తను. సరే, మీ అడ్రస్ చెప్పండి. ఆడ రాసింది కదా సార్. ఏడేం రాసింది? ఇదేంటి, రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి శ్రీదేవో అని కేకైతే వచ్చేస్తాను. ఇదిగో, ఆ దేవుడి ఫోటో తీసి పైన సెల్ఫ్ లో పెట్టుకో. ఎందుకు? ఇంత అందమైన శిల్పాన్ని చెక్కినప్పుడు దేవుడికి ప్రమోషన్ ఇవ్వాలి కదా. లోన్ శాంక్షన్ అయిపోయిందండి. ఓకే, కలుస్తూ ఉండండి. తప్పకుండా కలుస్తాను. చిన్నమ్మ పోయిరండి. ఎవడరా నీకు చిన్నమ్మ? మరి ఆంటీ అంటే ఒప్పుకోదు, చిన్నమ్మ అంటే ఒప్పుకోదు. ఏమనాలి నేను? అయినా నీతో నాకు మాట్లాడి కంట్రీ ఫ్రూట్స్ ముగ్గురిని చూడాలి, ఇద్దరిని లవ్ చేయాలి, ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి. అది జీవిత ఫిలాసఫీ. సరే సార్, ఇంకొకరు రమ్మను తొందరగా.
ఇది అమ్మా దీనికి నీకు దేనికోసం లోన్ కావాలి? నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సరే బ్యూటీ పార్లర్ ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు? అయితే కొంతమంది ముక్కు మూతి అన్ని సరిగ్గా లేకుండా బాధపడుతూ ఉంటారు కదా సార్, ఆ బాధ వాళ్ళకు ఉండకూడదని చెప్పి నేను బ్యూటీ పార్లర్ ఈమెకున్న బాధ వాళ్ళకు ఉండొద్దని ఈమె బాధ సార్. నువ్వు సూపర్ రా. నాకు ఇంకా ఫ్లూట్ బిజినెస్ ఉంది సార్. ఏం ఫ్లూట్ అమ్మా? బాలయ్య బాబు గారు అంటారు చూడండి, ఫ్లూట్ జింక ముందు అని. ఆ ఫ్లూట్ మాదే సార్, ఆ ఫ్లూట్ మాదే సార్. నీ ఫ్లూట్ ఇలా ఫ్లూట్ ముందు. అదంతా కాదు కానీ ఒక నిమిషం ఆగు. హలో, రవీంద్ర భారతిని అర్జెంట్ గా బుక్ చేయండి. సార్ రవీంద్ర భారతి ఎందుకు సార్ అర్జెంట్ గా? మీ అమ్మ నాకు సన్మానం చేయాలి. అంటే ఇంత అందమైన అందగతిని పుట్టించారు కదా, అప్పుడు సన్మానం చేయాలి కదా వాళ్ళకి. అలా కాదు కార్తిక్ గారు, ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో కనుక్కోలేదు. అమ్మాయిని చూస్తే అయిపోయిందండి, పెళ్ళి కాలేదు కదా, మెళ్ళో తాళి లేదు. పోనీ పిల్లలు ఉన్నారు లేదా? నెక్స్ట్ పిలువు తొందరగా. నెక్స్ట్ రామా. మీరు లోన్ కోసం వచ్చారా? అవునవునండి. నీకెందుకమ్మా లోన్ కావాలి? సినిమా తీద్దాం అనుకుంటున్నాను. వావ్, వాట్ ఏ టాలెంటెడ్ గర్ల్. ఒకసారి నీ సినిమా స్టోరీ చెప్తావా? కట్ చేస్తే పవర్ పోతుంది సార్. సినిమా స్టార్టింగ్ లో పవర్ పోవడం ఏంటి? అంటే కట్ చేసింది కరెంట్ వైర్ కదా సార్, కరెంట్ వైర్ కదా సార్, అందుకే పవర్ పోతుంది. అబ్బా నంది వస్తా సార్ దీనికి. మీ సినిమా నాకు నచ్చేసింది అసలు, సూపర్. ఇగో షూట్ లేకుండా 5 కోట్లు. అయ్యో అయ్యో, అరే అరే. థ్యాంక్ యూ సార్. మీరు గుడికి వస్తారా? అది గుండె కదా. ఇంత ముందు వరకు గుండె, మీరు వచ్చారు కదా ఇప్పుడు గుడైంది. దాని ముందు మెట్లు ఉన్నాయా? ఉన్నాయి. దాని ముందు కూర్చొని అడక తిన్నారు మీరు ఇద్దరు. బాయ్, సీ యు. రే చూసావా, ముగ్గురు సెట్ చేసా. షూరిటీ లేకుండా ఇంత లోన్లు ఇచ్చిలు కదా, వాళ్ళు కడతారంట. ఎందుకు కడతారా? నాకు నమ్మకం ఉంది, కడతారా? సంవత్సరం తరువాత ఏంటి రావాలి, ఇంతవరకు లోన్ ఈఎంఐ కట్టలేదేంటి? నాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్, షూరిటీ లేకుండా డబ్బులు ఇచ్చేసిలు. ఫోన్ చేసి రమ్మను వాళ్ళని, ఇప్పటి వరకు కట్టలేదు సార్. రమ్మను. హలో ఆంటీ, వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చేయండి మీరు. సార్ రమ్మన్నారు. అవును సార్, మీరు ఇచ్చిన లోన్ తోనే సంవత్సరంలోగా పెళ్లి చేసుకుని పిల్లాన్ని కన్నాను సార్. మా బాబు సార్. మా పేరేంటమ్మా? మీ పేరే పెట్టుకున్నాను సార్. మరి పోతే ఇంకిద్దరు ఉన్నారు కదా. అమ్మా నీకు పెళ్లి? అవును సార్. ఏ కట్ చేస్తే పిల్లాడు వచ్చాడు సార్, పిల్లాడు వచ్చాడు సార్. వీడి పేరు కూడా పంగనామం స్క్వేర్ సార్. నా పేరు ఎందుకు పెట్టుకున్నావమ్మా? మీరిచ్చిన లోన్ తోనే సినిమా తీద్దామంటే హీరో నచ్చి పెళ్లి చేసేసుకున్నాను సార్. ఏరే ఇద్దరు పోతే ఇంకొకరు ఉన్నారు కదా. వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయినా అంటే నమ్ముతా గానీ దాని దేశంలో ఎవడు చేసుకోడు సార్. అమ్మా ఆంటీ రండి. గత్తర చేస్తున్నావు ఏంది? మీకు కూడా పెళ్లి అయిపోయిందండి? అయిపోయిందండి. మీరు ఇచ్చిన లోన్ తోటి పుణ్యం అంటానే అవే నేను కట్నం కింద పెళ్లి కొడుకు ఇచ్చుకుని పెళ్లి చేసుకున్నానండి. నువ్వేం పేరు పెట్టావమ్మా? కృష్ణ భగవాన్ గారు. ఈ జీవితం ఏం ట్రైలో తయారైంది ఇప్పుడు సార్. హలో పై ఆఫీసర్లా సార్, ఇప్పుడు 10 కోట్లు కట్టకపోతే అరెస్ట్ చేస్తారా? మాట్లాడతా సార్. ఓకే ఓకే సార్. నేను 10 కోట్లు కట్టమంటారా? ఐడియా ఇచ్చింది నువ్వే. ఐ యామ్ మేనేజర్ దిస్ ప్లేస్. ఓకే టేక్ అండ్ కమ్ 10 crores. ఏం చెప్పారు సార్? ఏమాట కామాట ఇట్రారా నాన్న, నీ వల్ల ఒక 4 జీవితాలు బాగుపడ్డాయిరా. ఈ విషయం నాకు ఎప్పటి నుంచో తెలుసు. థ్యాంక్ యూ. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. ముగ్గురు పాత్రలు చాలా చాలా బాగా చేశారు. శ్రీదేవి కానివ్వండి, మన హైదరాబాద్ శ్రీదేవి వర్షిని చాలా బాగా చేశారు. వెరీ నైస్ అండి. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్ గారు చాలా బాగా చేశారు. శ్రీదేవి, ఇంకో శ్రీదేవి వర్షిని, తను కథ చెప్పడం, నేరేషన్ చాలా బాగా చెప్పాము శ్రీదేవి. ఓకే.